అయితే ఈ 10 ఏళ్లలో ఉద్యమ తెలంగాణకి ఇప్పుడు స్వరాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కంపేర్ చేసి చెప్పమంటే ఏం చెప్తారు? ఆ ప్రజలలో ఉన్న త్యాగనిరతి అనేది గొప్పదండి. వాళ్ళు ఏం ఆశపడలే, నిస్వార్థంగా నిలబడ్డరు, కొట్లాడినరు, ఒక మొండి ధైర్యంతో కొట్లాడినరు. తర్వాత చాలా కీలకమైన విషయం ఏంటంటే మొండి ధైర్యంతో కొట్లాడటం మాత్రమే కాదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక తెలంగాణ నుంచి వస్తే నాకు ఎమ్మెల్యే అవుతానని కూడా వాళ్ళు ఆశపడలేదు. మా సమస్యలు తీరుతాయని మాత్రమే అనుకున్నారు. ఎంత నిస్వార్థంగా ప్రజలు కొట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చినరో రాజకీయ నాయకత్వం దాన్ని అర్థం చేసుకోలే, ఆ విలువలను స్వీకరించలే, అదే త్యాగనిరతిని ప్రదర్శించలేదు. అదే చిత్తశుద్ధితో వాళ్ళు నడిచి ఉంటే తెలంగాణలో ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు. పిల్లలు ఏమీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన ప్రాణాలు వదిలిపెట్టి వాళ్ళు పదవి వస్తుందనా ఎందుకు తగలబడినరు? రాష్ట్రం కోసమే కదా. అంత నిస్వార్థంగా వాళ్ళు నిలబడ్డప్పుడు నాయకత్వం ఏం చేయాలి? అదే నిస్వార్థంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకోవాలి. వచ్చిన తర్వాత ఏమనుకున్నారంటే నేనే తెచ్చిన ఇంకెవ్వరు లేరు అని నిర్ణయించుకొని ఇష్టానుసారంగా దోచుకోవటం, వనరులను ఇష్టానుసారంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోవటం మనం చూస్తాం. మొట్టమొదట తెలంగాణ వచ్చిన ఒక 5-6 నెలల పాటు చూసిన వాతావరణం వేరు. ఇది మన రాష్ట్రం వచ్చిందని సెక్రటేరియట్కు తీసుకెళ్ళి నేను వెళ్తే ఒక రాష్ట్ర గవర్నమెంట్ ఫామ్ అయినాక ఒక 4 రోజులకి పిల్లలను తీసుకెళ్ళి ఇది మినిస్టర్ క్యాబినెట్ సార్, ఇది సార్, ఇక్కడ ఈ మినిస్టర్ కూర్చుంటాడు, ఇక్కడ పిఏ ఉంటాడు, మీరు ఎప్పుడన్నా వస్తే మాకు చెప్పండి, మేము అందరి రూమ్లకు తీసుకుపోతాం, మీకు ఏ అవసరం ఉన్నా మేము తీసుకెళ్తాం. ఈ తెలియక ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాం సార్, ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి అంటే ఒక ఉత్సాహం, ఈ ప్రభుత్వం మనది, మనం పోయి చెప్తే అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయని చెప్పి. కానీ 2-3 నెలల్లో వాళ్ళకి అర్థమైంది వీళ్ళు వింటలేరు, వాళ్ళ కోసం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించట్లేదని. ఈ మాటలు చెప్తే కోపం వచ్చింది. మీరు నిస్వార్థంగా మీరు పరిపాలన చేయండి, అవినీతికి ఆస్కారం ఉండకూడదు, ప్రతి దగ్గర మీరు జాగ్రత్త పడితే అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు అవుతారు, ప్రజలతో కూడినటువంటి అభివృద్ధి తెలంగాణకు లాభం చేస్తుందని చెప్పుకున్నాం. కానీ దాన్ని పట్టించుకోలేదు. నేను చూసిన వ్యత్యాసం ఏంటంటే ప్రజల త్యాగనిరతి, రాజకీయ నాయకత్వం యొక్క, అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకత్వం యొక్క స్వార్థము, ఇవి పూర్తిగా ఒక విరుద్ధమైనటువంటి అంశాలు.